హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే డీజీపీ గారు అధికారికంగా ప్రకటించడాన్ని మనమైతే చూడవచ్చు. ప్రతి సంవత్సరం కూడా 6,500 ఉద్యోగాలను ప్రకటిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వము మరి ఈసారి కేవలము 450 పైచిలకు ఉద్యోగాలతో సరిపెట్టుకోబోతుందా అంటూ మనకైతే ఇక్కడ అప్డేట్ అయితే ఉందండి. సో డీజీపీ గారే స్వయంగా ప్రకటించడం జరిగింది. అంటే ఈ సంవత్సరము 6,500 ఉద్యోగాలు లేవు. సో వచ్చేటువంటి క్యాలెండర్ నుంచి, వచ్చేటువంటి ఏపీపీసీ క్యాలెండర్ నుంచి మేము ప్రకటిస్తాము అంటూ ఇక్కడ అధికారికంగా ప్రకటించడం అయితే చాలా అభ్యర్థులను నిరాశకు గురి చేసేటువంటి నిర్ణయంగా దీన్ని అయితే మనము చెప్పుకోవచ్చు. సో చూద్దామండి, మరి ఏమిచ్చారు ఇక్కడ. ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో ఉందండి, ముఖ్యంగా సాక్షిలో అయితే రావడాన్ని మనము చూడవచ్చండి. సో చూడండి, ఇక్కడ ఏటా 6,500 పోలీసు ఉద్యోగాలు. మరి ఈ సంవత్సరము పరిస్థితి ఏంటి? ఓకే, అందరి ఆలోచనలో ఉండేటువంటి అంశం ఇదిగా చెప్పుకోవచ్చు. మరి సో నిరుద్యోగ అభ్యర్థులు చేస్తున్నటువంటి నిరసనలను, సో వారి యొక్క ఆందోళన కారణంగానే దీని గురించి ఒక అప్డేట్ అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది. వచ్చే జాబ్ క్యాలెండర్ నుంచి నియామకము డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వము ఈ 2 ఏళ్లలోనే 6,05,949 పోస్టులు భర్తీ చేసింది అంటూ ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఐ థింక్ ఈ 6,05,949 అనేటువంటి పోస్ట్, ఈ నంబరు సాక్షి వాళ్ళే యాడ్ చేసినట్టున్నారు. ఓకే, నెక్స్ట్ వన్. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 34,563 పోస్టులు మాత్రమే నింపింది అంటూ ఇక్కడైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూద్దాం. పోలీస్ శాఖలో రానున్నటువంటి 3 ఏళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు చేపడతామని డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు చెప్పడం అయితే జరిగింది. వచ్చే ఏడాది జాబ్ క్యాలెండర్ నుంచి ఏడాదికి 6,500 మంది పోలీస్ అధికారుల సిబ్బందిని భర్తీ చేస్తామని ఆయన వెల్లడించారు. కొత్త నియామకాలపై యువత అపోహలు, సందేహాలు పెట్టుకోవద్దని సూచించారు. మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ మహిళా భద్రత కోసము గ్రామ వార్డు సచివాలయాల్లో నిర్మించిన దాదాపు 15,000 మంది మహిళా సురక్ష కార్యదర్శులను మహిళా పోలీసుల హోదా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వారికి కానిస్టేబుల్ తరహా విడతల వారీగా శిక్షణ ఇస్తామని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్ శిక్షణ కేంద్రంలో ఒకసారి 6,500 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చేందుకు అవకాశం ఉందని డీజీపీ గుర్తు చేశారు. కాబట్టి 15,000 మంది మహిళా పోలీసులకు శిక్షణ ముగిసిన తర్వాత ఇతర రెగ్యులర్ పోలీస్ నియామక ప్రక్రియ దృష్టి సారిస్తామన్నారు. 2019-20లో ఇప్పటికే 3,057 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసి శిక్షణ ఇచ్చి విధుల్లో చేర్చుకున్నామన్నట్లుగా మనకైతే స్పష్టం చేయడం జరిగింది. ఓకే, డన్. వచ్చే సంవత్సరం నుంచి మనకు 6,500 ఉద్యోగాలు అయితే విడుదల అవుతాయి. మరి ఇప్పుడున్నటువంటి వారి పరిస్థితి ఏంటి? ఇప్పుడున్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? సో వారి యొక్క ఏజ్ కనుక చూసినట్లయితే దాటిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో చాలా రోజుల నుంచి, ఎన్నికల నుంచి కూడా సో ముఖ్యమంత్రి గారు, హోంశాఖ మంత్రి వర్యులు, సో వీరంతా కూడా చెప్పడం అయితే జరిగింది. ఈ సంవత్సరము డిసెంబర్లోనే వస్తుందని చెప్పారు. డిసెంబర్ తర్వాత ఒక 1 మంత్ డిలే అయింది, మళ్ళీ జనవరిలో ఇస్తామని చెప్పారు. సో అప్పటి నుంచి అంటే చాలా క్లియర్గా మెన్షన్ చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు సో ఉండి లేక ఇన్స్టిట్యూట్ల చుట్టూ తిరిగి కోచింగ్ తీసుకొని ప్రైవేట్ ఉద్యోగాలు మానేసి, సో తల్లిదండ్రులకు ఏదో ఒకటి చెప్పి ఏదో ఒక చిన్న అప్పు చేసి కూడా సో ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మాత్రం ఇది మింగును పడినటువంటి అంశంగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే కదా. సో అంటే ప్రాక్టీస్ చేసి ఉన్నారు, మళ్ళీ ఒకసారి గ్యాప్ ఇచ్చినట్లయితే ఆ ఫిట్నెస్ కూడా మొత్తము గంగపాలవుతుందండి. సో చూద్దాం. అయితే ఇక 11,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయని కొందరు నిరుద్యోగుల్లో అపోహలు సృష్టించేలా అవాస్తవాలు ప్రచారం చేశారని. ఎవరు చేశారండి అవాస్తవాలు ప్రచారం? ఎవరు చేశారు? ముఖ్యమంత్రి గారా లేదా హోంశాఖ మంత్రి వర్యులా? ఎవరు చేశారండి ఈ యొక్క అపోహలు సృష్టించేలా అవాస్తవాలు ప్రచారం ఎవరు చేశారు? ఐ థింక్ వారే అనుకుంటాను, మనకైతే తెలియదు మరి. అయితే ఈ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో మొత్తము 6,05,949 పోస్టులు భర్తీ చేసిన విషయాన్ని డీజీపీ గుర్తు చేశారు.
వాటిలో 1,84,264 రెగ్యులర్ పోస్టులు, కాంట్రాక్ట్ పద్ధతి ద్వారా 19,701 ఉద్యోగాలు, అవుట్సోర్సింగ్ ద్వారా 3,99,791 ఉద్యోగాలు, డిఎస్సి ద్వారా 2,131 ఉద్యోగాలు ఉన్నాయన్నారు. గత ప్రభుత్వము ఇదే 5 ఏళ్లలో కేవలము అయితే ఇక్కడ నాకు ఒకటి అర్థం కావట్లేదండి. గత ప్రభుత్వం ఎందుకు వచ్చింది? డీజీపీ గారు ఒక మంచి ప్రభుత్వ హోదాలో ఉన్నారండి. ప్రభుత్వ హోదాలో ఉన్నప్పుడు ఏ ప్రభుత్వాన్ని కూడా విమర్శించడానికి లేదు, ఉండదు. రాజకీయ నాయకుడు కాదు కదా అండి డీజీపీ గారు. ఐ థింక్ ఇది ఎవరు రాశారండి? సాక్షి పేపర్ కాబట్టి సో వారు కొంత మసాలా దీనికి యాడ్ చేసినట్లుగా అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే డీజీపీ గారు ఇలాంటి వ్యాఖ్యలు చేయరు కూడా. ఓకే, ఒక అధికారి హోదాలో ఉన్నప్పుడు గత ప్రభుత్వము, ఈ ప్రభుత్వము, ఆ ప్రభుత్వం ఇన్ని చేసింది, ఈ ప్రభుత్వం ఇన్ని చేసింది అని చెప్పేసి చెప్పకూడదు. అది కరెక్ట్ కూడా కాదు. సో చెప్పినట్టు అంటే డీజీపీ గారు చెప్పారు 6,500 ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తామని చెప్పారు. ఓకే, సో ఎవరు కూడా స్వాగతించడం లేదండి. కానీ ఆ గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అని కంపేర్ చేయడం మాత్రము ఇది వీళ్ళు యాడ్ చేసుకున్నదే అండి. ఓకేనా, వీళ్ళు యాడ్ చేసి చెప్పినటువంటి కొంచెం మసాలా యాడ్ చేసి దీంట్లో రాసినట్లుగానే తెలుస్తుంది. అయినా కూడా ఎవరు స్వాగతించేటువంటి పరిస్థితి లేదు. సో ఈ సంవత్సరం ఈ ఒక్కసారికే వయోపరిమితి కంప్లీట్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి. ఓకేనా, వాటి పరిస్థితి అయితే అగమ్య గోచరంగానైతే ఉంటుంది. మరి దీన్ని స్వాగతిస్తున్నారా అండి? మీరు స్వాగతిస్తున్నారా? ఇది యాక్సెప్టబుల్గానే ఉందా? ఓకే, సో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. ఓకేనా, వీ వాంట్ ఏపీపీఎస్సీ క్యాలెండర్, వీ వాంట్ ఏపీ పోలీస్ జాబ్స్ ఈ సంవత్సరంలోనే విడుదల చేయాలి అంటూ దానిపైన అయితే పోరాటాలు అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఉందండి. ఓకేనా, సో అంటే ఇప్పటివరకు చేసినటువంటి నిరుద్యోగులు చేసినటువంటి ఆందోళన కారణంగానే మనకైతే కొంతవరకు రెస్పాన్స్ వచ్చినట్లుగా మనకైతే తెలుస్తుందండి కదా. అంటే అపోహలు పెట్టుకోవద్దు అంటే మేబీ ముఖ్యమంత్రి గారు, ఎవరు ఇంకా హోంశాఖ మంత్రి వర్యులు సుచరిత గారు మేబీ తప్పుడు ప్రచారం చేశారు అని చెప్పేసి ఇక్కడైతే అంటున్నట్లుగా నాకైతే అర్థమవుతుంది. తప్పుడు ప్రచారాలను, అవాస్తవాలను ప్రచారము చేయడము తగదని ఇక్కడైతే చెప్పారు. మరి మేబీ అంటే తెలియక చేశారా? మరి అంటే ఈ సంవత్సరం జనవరిలోనే ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదా? నాకైతే అర్థం కావట్లేదు. మరి అంటే ఇక్కడ రాసినటువంటి అంతరార్థం అయితే నాకు అర్థం కావట్లేదు. సో మరి ఎవరు ప్రచారం చేశారనేది. ఓకే, సో ఎవరు ప్రచారం చేశారు అని అనుకుంటున్నారు మీరు? కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి. ఓకేనా, సో మేమైతే చేయలేదండి, మా యూట్యూబర్స్ అయితే చేయలేదు. ఎవరైతే చెప్పారో వారు చెప్పినట్లుగా న్యూస్ పేపర్లో వచ్చినట్లుగానే మేమైతే మీకు అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు కూడా అంతే కదండి, న్యూస్ పేపర్లో వచ్చింది మాత్రం మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ, బాయ్.